హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలతో కలాకండ ఎలా చేయాలో చూద్దాము. దీన్ని పాలకోవా అని కూడా అంటారు కదా. చాలా టేస్టీగా సూపర్ ఉంటుందన్నమాట. ముందుగా అయితే మనం ఒక మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి. దీనిలో నేనైతే 1 లీటర్ పాలని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోండి. సో మనం ఇలా పాలను తీసుకున్నాక ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇది మేగడ కట్టకుండా కలుపుతూ ఉండాలండి. మేగడ కడితే బాగోదు. సో మేగడ కట్టకుండా ఇలా కలుపుతూనే మనం ఇది దగ్గర పడ్డ వరకు దీన్ని బాగా మరిగించుకోవాలి. సో మనం ఇప్పుడు వేరే దాంట్లో ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా ఇలా ఒక గిన్నెలా కానీ ఉంటే మీ దగ్గర ట్రే ఉంటుంది కదా, అదేనా ఉంటే తీసుకోండి. దాన్ని కొద్దిగా నెయ్యి అనేది ఇలా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం కోవా వేసేటప్పుడు అడుగంటకుండా ఉంటుందన్నమాట. సో మనకి చూడండి, ఈ పాలు అనేది సగం మరిగిపోయినాయి. సో మనం ఇలా కలుపుకుంటూ మేగడ కట్టకుండా దీన్ని దగ్గర పడ్డ వరకు అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వెనిగర్ కానీ లేదా నిమ్మరసాన్ని కొద్దిగా వాటర్ కలిపి మనం ఈ పాలలో వేసుకోవాలి. దగ్గర పడ్డాక ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ పాలు అనేవి ఇలా ఇరుగుతాయి అన్నమాట. సో ఇలా ఇరిగితేనే మనకి ఇలా కలాకండాకి చాలా బాగా రెడీ అవుతుందన్నమాట. చూసారా, ఇలా రావాలి. సో ఇది బాగా దగ్గర పడ్డ వరకు బాగా కలపండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 కప్పు పంచదార అనేది వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ అనేది వేయకుండా మనం చూసుకొని వేసుకోవాలండి, లేదంటే గట్టిగా అయిపోయే అవకాశం ఉంది. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా పంచదార అంతా బాగా ఉడికి దగ్గర పడ్డ వరకు దీన్ని మనం ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఇది మనం పంచదార వేసిన తర్వాత ఇది దగ్గర అవుతున్న కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో మనం ఇది బాగా ఈ పాకం అనేది ఈ కోవాకి బాగా పట్టియాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుందన్నమాట ఈ పాలు మరిగేటప్పటికి. సో ఇప్పుడు ఇదిలా బాగా దగ్గర పడ్డాక దీనిలో కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి వేసి నెయ్యి అనేది కొద్దిగా సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడకనివ్వండి. చాలా బాగుంటుందన్నమాట. మనం స్వీట్ షాప్ కంటే చక్కగా ఇంట్లోనే కోవా అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా దగ్గర అయిపోయింది కదా, మనకి నెయ్యి అనేది కొద్దిగా సపరేట్ అయింది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇలా చల్లారనివ్వండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, దీనిలో ఈ కలాకండ అనేది వేసేసుకుందాము. మరీ చల్లగా కాదండి, కొద్దిగా వేడిగానే ఉంటుంది కదా, ఆ వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ బాగా దీన్ని ఇలా వేసేసిన తర్వాత మనం ఒక గరిటెతో కానీ ఏదైనా ఒక ఫ్లాట్గా ఉన్న దాంతో ఇలా చేసి ఒక 2-3 గంటల సేపు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసండి. తర్వాత మనం ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన కలాకండ రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఎంతో టేస్టీగా ఉంది కదా, సూపర్ కదా. బాయ్.